చీరాల నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నా నమస్సుమాంజలి. నా పేరు పోలిశెట్టి శ్రీనివాసరావు. దేశాయిపేట పంచాయతీ అమ్మోదిగిరి పట్టణం నా సొంతిల్లు. నేను మన చేనేతల తరపున చీరాల నియోజకవర్గం నుండి శాసనసభకు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్నాను. నేను ప్రజాబంధు శ్రీ ప్రగడ కోటయ్య గారికి మనవణ్ణి. శ్రీ కొనిజేటి రోసయ్య గారు, గుద్దంటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు చిన్న రోసయ్య గారితో రాజకీయాల్లో తిరిగిన వాడిని. ప్రత్యేకంగా మన చీరాల నియోజకవర్గంలో శ్రీ ప్రగడ కోటయ్య గారు కానీ శ్రీ కొనిజేటి రోసయ్య గారి గురించి తెలియని వాళ్ళే ఉండరు. మా తాతగారు శ్రీ ప్రగడ కోటయ్య గారు దాదాపు 4 దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఒక్క రూపాయి సంపాదించుకోలే. అయినా మంచి సంపాదించారు. ఇప్పటికీ ఆయన జయంతి వర్ధంతులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అది కూడా మన దామర్ల శ్రీకృష్ణ గారు మరియు తదితరుల వల్ల. అలాగే సలగల బెంజమిన్ గారు మన చీరాల బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత చెమటా సాంబు గారు. ఇలా వీరందరూ కూడా డబ్బుకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, సంపాదించుకోలేదు. అదంతా 20వ శతాబ్దం. కానీ ఇప్పుడు 21వ శతాబ్దం. 21వ శతాబ్దం. ఈ శతాబ్దంలో రాజకీయం అంటేనే డబ్బు, డబ్బు ఉంటేనే రాజకీయం. దీనికి భిన్నంగా మన నేతగాడు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించాలనే సదుద్దేశంతో నేను ఇప్పుడున్న ఈ చేనేత దుర్భర పరిస్థితుల నుండి చేనేత వర్గాన్ని కాపాడుకోవాలనే సదుద్దేశంతో నేను పోలిశెట్టి శ్రీనివాసరావు ప్రయత్నం. గతంలో మన వాళ్ళు శ్రీమతి గోలి అంజలీదేవి గారు కానీ శ్రీ జంజను శ్రీనివాసరావు గారు కానీ ఇలాంటి ప్రయత్నం చేసి ఉన్నారు, కానీ ఫలించలేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు ఇవ్వండి. మన చేనేత పరిశ్రమని మనమే కాపాడుకోవాలి. కూలీ నాలి చేసుకొని జీవనాన్ని సాగిస్తున్న మన నేతన్నలకి ఆపన్న హస్తం అందిస్తాను. నన్ను ఆశీర్వదించండి. నేతకు సంబంధించిన ముడి సామాగ్రి ధరలు ఆకాశాన్నంటే నెలకి 4-5 బార్లు నేసే మన చేనేత కుటుంబం ఈ రోజున 2 బార్లు నేయటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మన చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. నాతో నడవండి, నన్ను ఆశీర్వదించండి. చిన్నబొమ్మాయిగా పేరుగాంచిన మన చీరాల వస్త్ర వ్యాపారం కూడా ప్రస్తుతం కుంటినడక నడుస్తోంది. ఎన్నో అవకాశాలున్న మన చీరాల వస్త్ర వ్యాపారం తిరిగి పురోగతి సాధించాలి, ప్రగతి పదాన్ని అభివృద్ధి చెందాలి, పాత వైభవాన్ని తిరిగి అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. ముఖ్యంగా మన చీరాలకి మల్టీ స్పెషాలిటీ వైద్య సేవల్ని ప్రప్రథమంగా పరిచయం చేసింది నేనే. ఈ రోజున ప్రతి హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ అయింది. వైద్యం అతి ఖరీదైందిగా, పేదవాడికి అందని ద్రాక్షగా తయారైంది. ప్రస్తుత రోజుల్లో అతి సాధారణమైన బీపీ, షుగర్లని రెగ్యులర్గా టాబ్లెట్ల ద్వారా కంట్రోల్ చేసుకునే పరిస్థితులు కూడా మన నేతన్నలకి లేక చాలామంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయి బలైపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. దీనికి భిన్నంగా ఇలాంటి పరిస్థితుల నుంచి అన్ని విభాగాల్ని మన చీరాల ఏరియా హాస్పిటల్ ఏర్పాటు చేసి 24 గంటలు ఉచిత అత్యాధునిక వైద్య సేవలను అందించే మోడల్ ఏరియా హాస్పిటల్గా తయారు చేయడం ప్రథమ కర్తవ్యం. ఈ విధమైన అవకాశాన్ని నాకు కల్పించండి. ఇక ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్, కాలేజీలని ఆధునీకరణ పద్ధతుల్లో అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. అలాగే వ్యవసాయం, ప్రస్తుతం
వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. దేశానికి వెన్నెముకైన రైతన్ననే రైతే రాజుగా కష్టం అనే ఆలోచన లేని వ్యవసాయ అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఓడరేవు, రామాపురం బీచ్లను సుందర పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు ఇవ్వండి. మన చీరాల పట్టణాన్ని ట్రాఫిక్ సమస్యలు లేని ఆధునిక నగరానిగా మార్చే అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఆలోచించండి, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. జై హింద్.